everyone, good morning. మనకు ఎన్టీపీసీ డేట్ చూసుకుంటే రీసెంట్గా ఎన్టీపీసీ ఆర్ఆర్బీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. మార్చ్ 16th నుంచి మార్చ్ 16 టు మార్చ్ 26 వరకు మనకు ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. కాబట్టి మనం డైలీ మార్నింగ్ 6 to 7 AM లోపు ఒక 10 minutes మ్యాథ్స్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ ప్లేలిస్ట్ని లాంచ్ చేస్తున్నాము. ఆ ప్లేలిస్ట్లో ఇది ఫస్ట్ క్లాస్. స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది ఒక రోజుతో వచ్చేది కాదు, కాబట్టి మనం దీన్ని డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ ఎలా చేయాలి, నెంబర్స్ ఎలా తీసుకుంటే ఫాస్ట్గా వస్తాయి, వీటన్నిటికీ ఈ ప్యాటర్న్ ఒక సొల్యూషన్. ఓకే, ఇది ఫస్ట్ ఏం చేయాలంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. టేబుల్ క్రియేట్ చేసుకొని అందులో హారిజాంటల్గా ఒక 5 numbers, వర్టికల్గా ఒక 5 numbers స్టార్ట్ చేసుకోవాలి. ఇందులో ఏం చేయాలి అంటే క్రాస్ నెంబర్స్ లైక్ 40 ఇక్కడ ఉన్నాయి కదా, ఒక హారిజాంటల్ నెంబర్ ఒక వర్టికల్ నెంబర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే 45 + 34, 40 + 30 70, 5 + 4 9, 79. ఇలా ఈ టోటల్ బాక్స్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా టోటల్ అనేది ఈ కాలంలో ఉన్న టోటల్ నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ టోటల్ టేబుల్ మొత్తం ఫిల్ చేయండి. ఓకేనా, ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఈరోజు టోటల్ టేబుల్ నేను ఫిల్ చేస్తాను, నాతో పాటు ఫిల్ చేయండి. ఓకే, 67 + 34, 60 + 70 90, 7 + 4 11, 101, 89 + 34, 80 + 30 110, 9 + 4 13, కాబట్టి 123, 34 + 15, 30 + 10 40, 5 + 4 9, 49, 34 + 9, 4 + 9 13 అవుతుంది కాబట్టి 43, 45 + 56, 40 + 50 90, 5 + 6 11, 101, 67 + 56, 60 + 50 110, 7 + 6 13, 123, 89 + 56, 80 90 130, 9 + 6 15 అన్నమాట, 145, 15 + 56, 50 + 10 60, 6 + 5 11, 71, 56 + 9, 6 + 9 అంటే 15 వస్తుంది కాబట్టి ఇది 65, 45 + 5 84, 40 + 80 120, 5 + 4 9, 129, 67 + 84, 60 + 80 140, 7 + 9 7 + 4 11, 151, 80 + 84 + 89, 80 80 160, 160, 173, 84 + 15 99, 84 + 9 93, 57 + 49 102, 67 + 57 124, 89 + 57 146, 80 + 50 80 + 50 130 వస్తుంది, 9 + 6 16 వస్తుంది, 130 + 16 146, 57 + 15 72, 57 + 9 63. ఓకే, ఇది ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వర్టికల్ కాలంలో ఉన్న టోటల్ మొత్తాన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. యాడ్ చేస్తాం అన్నమాట. 79 + 101 180, 180 + 123, 18 + 12 30 అంటే 300, 180 + 120 = 300, 300 + 3 303, 303 + 49 అంటే ఇది 352, 352 + 43, 352లో ఫస్ట్ 14 యాడ్ చేస్తాం, 352 + 40 392, 392 + 3 395, తర్వాత 101 + 123 ఇది 224, 224 + 145. ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్
టోటల్ టెన్స్ వరకు యాడ్ చేసుకోండి. 220 ప్లస్ 140, 22 ప్లస్ 14 ఎంత 36 అంటే 360. 360 ప్లస్ 4 ప్లస్ 5 9, 369. 369 ప్లస్ 71, 69కి ఒకటి యాడ్ చేసుకుంటే 370. 370 ప్లస్ 70 440. 440 ప్లస్ 65, 60 యాడ్ చేసుకుంటే 500. 500 ప్లస్ 5 505. తర్వాత 129 ప్లస్ 151 ఇది 130 అవుతుంది. 130 ప్లస్ 150 280. 280 ప్లస్ 173. 280కి ఒక 170 ఫస్ట్ యాడ్ చేయండి. 280 ప్లస్ 170 ఎంత అవుతుంది? 460 అవుతుంది. 460 ప్లస్ 3 463. 463 ప్లస్ 99 ఒక 100 అనుకుంటా 563. ఒకటి తీసాలి కాబట్టి 562. 562 ప్లస్ 90. 562 ప్లస్ 90 ఎంత వస్తుంది? 562 ప్లస్ 90. 562 ప్లస్ 90 అంటే 652. 652 ప్లస్ 3 655. నెక్స్ట్ 102 ప్లస్ 124 ఇది ఎంత వస్తుంది? 226. 226కి ఇక్కడ 226 ఉంది, ఇక్కడ 146 ఉంది. 220 ప్లస్ 140 ఎంత? 360. 360 ప్లస్ 4 ప్లస్ 6 360 ప్లస్ 6 ప్లస్ 6 372. 372 ప్లస్ 72 444. 372 ప్లస్ 72 ఓకే 444. 444 ప్లస్ 63. 440 ప్లస్ 60 500. 500 ప్లస్ 4 ప్లస్ 3 507. ఓకేనా? ఇలా మనం డైలీ అడిషన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ఏ లెవెల్? ఫస్ట్ లెవెల్లో మనం అడిషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఒక 5 to 10 days అడిషన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్లో మనం బేసిక్ మల్టిప్లికేషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. థర్డ్ లెవెల్లో సబ్ట్రాక్షన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఫోర్త్ లెవెల్లో డివిజన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? టేబుల్ అయిపోయింది. తర్వాత మనకి ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చేవి, ఎగ్జామ్లో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ మనకు పనికొచ్చేవి మల్టిప్లికేషన్స్ అండ్ టేబుల్స్. టేబుల్స్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద నంబర్స్ ఎగ్జామ్స్లో వచ్చే నంబర్స్ అన్నీ టేబుల్స్తో ఫీజిబుల్గా ఉన్న నంబర్స్ మాత్రమే ఇస్తారు. ఓకే, కాబట్టి టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అందులో భాగంగా మనం ఫస్ట్ టేబుల్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇది ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి? ఒక 20/10 టేబుల్ వేసుకొని ఇందులో 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18, 2 10s are 20. తర్వాత మళ్ళీ 3 టేబుల్ 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 3 9s are 3 7s are 21, 3 8s are 24, 3 9s are 27, 3 10s are 30. 4 1s are 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28, 4 8s are 32, 4 9s are 36, 4 10s are 40, 5 10s are 50, 45, 40, 35, 30, 25, 20, 15, 10, 5, 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60, 70, 7 9s are 63, 7 8s are 56, 7 7s are 49, 7 6s are 42, 7 5s are 35, 7 4s are 28, 7 3s are 21, 7 2s are 14, 7 1s are 7, 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40, 8 6s are 48, 8 9s are 8 6s are
8 7 8 56, 8 8 64, 8 9 72, 8 10 80, 90, 81, 72, 63, 54, 45, 36, 27, 18, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99, 110. తర్వాత 120, 108, 96, 84, 72, 60, 48, 36, 24, 13, 12, 13, 26, 39, 52, 65, 78, 91, 104, 104, 117, 117, 130, 140, 126, 112, 112, 14 sevens are 14 sevens are 98, 14 six are 84, 14 fives are 70, 14 fours are 56, 42, 28 and 14, 15, 30, 45, 60, 45, 60, 75, 105, 75, 90, 105, 105, 120, 135, 150, 160, 144, 16 8, 16 8s, 16 8s, 13, 16 into 8 అంటే 80 plus 48, 128, 128, 16 16 sevens, 112, 16 8s, 16 5s, 80, 66, 64 to 64, ouch, 66 are 96, 16 5s are 80, 16 4 to 64, 16 3s are 48, 32, 16, 17, 34, 51, 68, 85, 102, 119, 136, 153, 170, 180, 162, 144, 144, 126, 108, 90, 72, 72, and then 54, 36, and 18, 19, 38, 57, 70, 76, 95, 114, 114, and then ఇక్కడ 3, 133, ఇక్కడ 2, ఇక్కడ 2 అంటే 152, and then ఇక్కడ 1, 171, 190, 20తో 20, 40, 60, 80, 100, 120, 140, 160, 180, 200. ఓకే, దీంతో పాటు ఓకే, ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ 25, 30 ఇక్కడ నుంచి ఇంకా ఇంపార్టెంట్. తర్వాత 24 కూడా చెప్పొచ్చు. ఇక్కడ 25 మనకు ఆల్రెడీ తెలిసింది. 25 5s 50,
75, 100, 125, 150, 175, 200, 225, 250, 30 తో 90, 60, 90, 120, 150, 180, 210, 240, 270, 300, 24 తో 24 2s are 48, 72, 4 తీసుకుంటే 90, 96, 120, 24 into 6 అంటే 120 plus 24, 144, 24 into 7, 140 plus 28, 168, 24 into 8, 160 plus 32, 192, 24 into 9, 180 plus 36, 216, 24 into 9, 180, 24 into 10 అంటే 240. ఓకే, అర్థమైందా? ఈ 24 టేబుల్ ఇక్కడ నేను చేసి చూసారు. ఈ 24 టేబుల్లో నేను ఏం చేశాను, 24 into 9 నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను, నేను 9 2s 180 వేస్తున్నాను, 9 4s 36 వేస్తున్నాను. ఈ టోటల్స్ నేను మైండ్లోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ చూపించిన టేబుల్లో నేను అక్కడ అడిషన్స్ చాలా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేసుకున్నాను. అది నాకు మెమరైజ్ అయిపోయింది, ఒక నెంబర్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది. కాబట్టి నాకు ఈ నెంబర్స్ని యాడ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇలా నేను చూడగానే ఇది 216 అని మైండ్లోని క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతున్నాను. మైండ్లోని క్యాలిక్యులేట్ చేసుకోగలగడం వల్ల నేను ఈ నెంబర్ మల్టిప్లికేషన్ నేను మైండ్లో చేసేయగలను. 24 into 9, 9 into 20, 180, 9 4s 36, 180 plus 36, 216. ఓకేనా, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో నెంబర్ తీసుకుందాం, లైక్ let it be 27, 27 into 2, 40 plus 14, 54, 27 into 3, 60 plus 21, 81, 27 into 4, 80 plus 28, 108, 27 into 5, 100 plus 35, 135, 27 into 6, 120 plus 42, 162, 27 into 7, 140 plus 49, 189, 27 into 8, 160 plus 56, 216, 27 into 9, 180 plus 63, 243, 27 into 10, 270. ఓకేనా, మనకు అడిషన్స్ అనేవి ఎంత ఫాస్ట్ వస్తాయో మల్టిప్లికేషన్స్ కూడా దానికి డైరెక్ట్ ప్రపోర్షనల్గా వస్తాయి అన్నమాట. మనం ఎంత స్పీడ్గా అడిషన్స్ చేయగలుగుతామో అంత స్పీడ్గా మల్టిప్లికేషన్స్ చేసుకోగలం. ఓకే ఓకే మ్యాథ్స్ డైలీ స్పీడ్ క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ క్లాస్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. మళ్ళీ రేపు మీట్ అవుదాం. ఓకే ఓకే, అప్ టు దెన్ బాయ్.